నమస్కారం అండి. క్రీస్తు యేసే మన ప్రభు అనే అనుభవం పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రాముఖ్యమైనటువంటి ఒక రెండవ అంశంలోనికి వచ్చి ఉన్నాము. యేసే మన ప్రాధాన్యత. మనం చూసుకున్నట్లయితే యేసు మన ప్రాధాన్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యతలు ఉంటాయండి ఈ లోకంలో. అయితే కొంతమందికి పేరు ప్రతిష్టల మీద, గమ్యం మీద, లక్ష్యం మీద ప్రాధాన్యతలు ఉండవచ్చు. ఎంతమందికి ఏ అంశముల మీద వాళ్ళు ఆర్థికమైనటువంటి వాటి విషయం మీద ప్రాధాన్యత ఉండవచ్చు, మరి డబ్బు సంపాదించే విషయంలో ప్రాధాన్యతని ఇచ్చి ఉండవచ్చు. కానీ మానవులందరికీ ఒక ప్రాధాన్యత ఉండాలి. క్రీస్తే మన ప్రాధాన్యతగా ఉండాలండి. క్రీస్తే మన ప్రాధాన్యతగా ఏ విధంగా ఉండాలో మనం ఈ రోజులో మనం చర్చించుకునే అంశంలో మనం చూడవచ్చండి. ఏ చర్చనీయాంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన మధ్య అతిథులు ఉండటం కూడా చాలా సంతోషము. వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిద్దాము. నమస్కారం అండి జెన్నిఫర్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంకి వచ్చున్నాము. ప్రభుయే మన ప్రాధాన్యత. మనం చూసుకున్నట్లయితే ప్రభు ఏ విధంగా మనకు ప్రాధాన్యతగా ఉండాలో దాని ముఖ్య ఉద్దేశం గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. యేసు అనుచరులుగా మనం నడుస్తూ ఉన్నాం మేడం. ఈ లోకంలో అన్ని విషయాలు పక్కన పెట్టైనా మనకు ప్రతి విషయంలో కూడా మనం యేసుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం యేసును అంగీకరించిన వారిగా, యేసును నమ్మి విశ్వసించిన వారిగా ఫస్ట్ మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మన జీవితాన్ని నడిపిస్తుంది ఆయన, మన జీవితానికి ఊపిరిచ్చింది ఆయన, నింగి నేల సమస్తం ఆయన మనకు సమకూర్చి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ఉదయం లేచిన కాడ నుంచి కూడా సాయంత్రం వరకు ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే మన యేసు ప్రభువుకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన కుటుంబాల్లో ఉంటారు, మనకు శత్రువులు ఉంటారు కొన్నిసార్లు, కానీ ఆయన ఏం చెప్పాడు? వాళ్ళని ప్రేమించమన్నాడు. వాళ్ళకి మనం ఎప్పుడన్నా ఏమన్నా మాట చెప్పినప్పుడు వాళ్ళ వినలేనప్పుడు కూడా మనం వాళ్ళని వినలేదు అని వాళ్ళ మీద కోప్పడకుండా వాళ్ళని సామరస్యంగా వాళ్ళతో కలిసిపోయేటట్టు మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు చూపిన ప్రేమ మనం వాళ్ళ పట్ల చూపించాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి మన కుటుంబంలో మన అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, అన్నతమ్ములు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. వాళ్ళు కొన్నిసార్లు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. అయినా యేసు ప్రభు పట్ల మన ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మన సహోదరులని మనం అంగీకరించి ఆయన చూపించిన ప్రేమ వారి పట్ల కూడా మనం చూపిస్తే బాగుంటుంది. అదేవిధంగా వాక్యం చూసుకున్నట్టయితే మన సృష్టికర్త యేసు, ఈ విశ్వమునకు గొప్ప పాలకుడు ఆయనే. ఇంకెవరు ఉంటారు? ఈ సర్వ సృష్టికి మరి పాలకుడు ఆయన కాబట్టి, పాలిస్తున్నాడు. కాబట్టి వాక్యం మనం చూసుకున్నట్టయితే ఆదికాండము 1:1 ఏముందంటే, ఆది యందు దేవుడు భూమాకాశాలను సృజించాడు. అదేవిధంగా భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండేను. ఈ వాక్యం ఒకటి. వెలుగు మంచిదైనట్టు ఆయన చూసిండు కాబట్టి మనకు వెలుగును ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆ వెలుగే ఆయన ఉన్నాడు. అదేవిధంగా మనకు నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఏమని అంటున్నాడంటే, కాగా మీరు నా మాట విని శ్రద్ధగా ఆలకించి నా నిబంధనను పాటించినట్లయితే, అనుసరించినట్లయితే మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సంపాద్యమగును. అదేవిధంగా సమస్త భూమియు నాదే కదా అని అంటున్నాడు. సర్వ సృష్టి, ఆకాశము, భూమిలో ఉన్నవి ప్రతిదీ కూడా నాదే. కాబట్టి మీరు ఫస్ట్ నాకు ప్రయారిటీ ఇవ్వాలని ఆయన రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది యోగ్యమైన నిర్ణయం. కాబట్టి మనం ఆయనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ విషయంలో అయినా కూడా యేసుకి మనం ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి. దేన్ని ఎక్కువగా ఈ లోకంలో ప్రేమించకూడదు. ఆయన మాటకి మనము తలయొగ్గి నడవాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆశను మనము నెరవేర్తించిన వాళ్ళముగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. చాలా చక్కగా వివరించారండి. ఇక్కడ జెన్నిఫర్ గారు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ముఖ్య తలంపు, ఈ అంశం తాలూకు ముఖ్య తలంపు గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. తప్పకుండానండి. ఈ అంశం తాలూకు ముఖ్య తలంపు మత్తయి 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆమేన్. అవునండి, అవును. అవి చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమని దీని ద్వారా తెలుసుకున్నాం. చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. ఇక్కడ ఇందిరా గారు మనం చూసుకున్నట్లయితే సమస్తమునకు గొప్ప పాలకుడని ఎవరిని అంటారు? యేసుప్రభునే అంటారు మేడం. సమస్తమునకు ఆయనే పాలకుడు. ఎందుకంటే మనం ఇంతకుముందు వాక్యం చదువుకున్నాం కదా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఆయన మన కోసం ఏమేమి సృజించాడు. 6 దినములు కష్టపడి 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన సృష్టించిన సృష్టినంతా మనం అనుభవిస్తున్నాం.
ఆయన మనకిచ్చాడు, ఈ సృష్టిని ఇచ్చాడు, దీని మీద మీరు మరి అధికారం కలిగి ఉండుడని. ప్రతిదీ పళ్ళు, చెట్లు, ఆకాశము, భూమి, నీరు, నిప్పు ప్రతిదీ ఇచ్చాడు మనకు. కాబట్టి ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన సృష్టించిన వాటిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ సృష్టి ఆవత్తుకు ఆయన హక్కుదారుడై ఉన్నాడు. కాబట్టి సర్వమానవాల్ని ఆయన రక్షించేవాడై ఉన్నాడు. కాబట్టి దాని అంతటికీ యేసు ప్రభువే మరి నూతన యెరూషలేమును కూడా నిర్మించినప్పుడు ఆయన దాంట్లోనే వెలుగై ఉన్నాడు, గొర్రెపిల్ల వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనం ఉండాలని ప్రతి ఒక్కరం ఆశపడుతూ ఉంటాం. కాబట్టి మరి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, సమస్తమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. కాబట్టి అట్టి కృప, అట్టి దీవెనలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా సర్వ సృష్టికి ఆయనే పాలకుడై ఉన్నాడు. మానవునికి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. అవును, వివేచన జ్ఞానం ఇచ్చి అంగీకరించకపోయినా విశ్వపాలకుడు ఆయనే. అవును, మరి ఆయన సృష్టి సమస్త భూమియు నాదే కదా అని అంటున్నాడు నిర్గమకాండం 19వ అధ్యాయంలో. కాబట్టి ఆయన అంత చక్కని కీర్తనలు 24:1 కూడా ఈ భూమి అంత సర్వ అన్ని కూడా సృష్టించింది ఆయనే. ఈ సంపూర్ణతయు ఆయనదే, భూమి దాని సంపూర్ణతయు కూడా ఆయనదే. చాలా చక్కగా వివరించారండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెన్నిఫర్ గారు, మరి ప్రభువుకు నీవు ఎలా ప్రాధాన్యతనివ్వగలవు? నేనా? అవునండి. ఓకే. నీవే నా హామీ, రక్షించుమీ స్వామి, జీవమైనా మరణమైనా నాతి చరామి, యేసు నాతి చరామి, నీవే నా హామీ, రక్షించుమీ స్వామి. ఆయనే మన హామీ, ఆయనే మన రక్షణ, ఆయనే మన అన్ని. ఈ లోకంలో ఆయనను మించింది ఏమీ లేదు. కాబట్టి ఆయనకు మనం ఎలా ప్రాధాన్యత ఇవ్వాలని చూసుకున్నట్లయితే, ఆయన మాటలను గైకొంటే మనం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లే, ఆయనను ప్రేమిస్తే మనం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లే. ఆయనను ప్రేమించుట ఎలా అని మనం చూసుకున్నట్లయితే, నథింగ్ బట్ ఆయన మాటలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే ఆయనను ప్రేమించినట్లే, ఆయన చెప్పిన మాటలు మనం వింటే ఆయనను ప్రేమించినట్లే. మనం ప్రేమిస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు గాడ్. అవునండి. ఒక చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. ఇక్కడ ఇంద్రయ్య గారు మనం చూసుకున్నట్లయితే, నీ కుటుంబమునకు, నీ ఆర్థిక పరిస్థితులకు యేసుని ప్రభువుగా ఎలా పెట్టుకోగలరు? నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులకు మేడం యెహోవానే, యేసు ప్రభువే ఇంకా మన కుటుంబాలకి. ఎందుకంటే మన పనుల భారము ఆయన అంటున్నాడు కదా, నీ పనుల భారము యెహోవా మీద మోపును అని. సామెతలు 16:3 ఉంటుంది. అదేవిధంగా కీర్తనలు 55:22 ఉంటుంది. మనం ఏ పని చేసినప్పటికీ పొద్దున స్టార్ట్ చేసినాం అనుకోండి, ఉదయకాలమున మన పని యెహోవా మీద భారం వేసి మనము ఆ పని చేయడానికి పూనుకోవాలి. ఎందుకంటే మనం లేస్తూనే ఏదో యేసు ప్రభుని నమ్మకుండా, ప్రార్థన చేయకుండా మన రోజును, మన దినమును మనం ప్రారంభించినట్లయితే ఆ దినం ఏదో ఒక వెలుతుతోనే ఉంటుంది. కాబట్టి క్రైస్తవులుగా, యేసు ప్రభుని నమ్మిన వారుగా మనం ఒకవేళ ఉంటే మన కుటుంబం గురించి, మన గురించి, ఇతరుల గురించి, ఎవరి గురించి అయినా మనం ఫస్ట్ ప్రార్థించాలి. ఆయన మీద మన ఆర్థిక పరిస్థితులు కానీ, మన కుటుంబ విషయాలు కానీ, హెల్త్ విషయం కానీ, ఆరోగ్యం విషయం, ఏ విషయం అయినా కూడా ఫస్ట్ మనము యెహోవా మీద భారం ఉంచాలి. మనకు చక్కటి వాక్యం ఉందని చూడండి. సామెతలు 16లో ఉంటుంది. అదేవిధంగా కీర్తనలు 55:22లో ఏముంటుందంటే, నీ భారము యెహోవా మీద మోపును, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కాబట్టి మనం ఆయన నీతిని మనం వెతికినట్లయితే, మనం ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే సమస్తమును ఆయనే దయచేస్తాడు. మా కుటుంబమే కాకుండా ఇంకా పెద్ద కుటుంబం ఉందని మీకు తెలుసు. వాళ్ళ గురించి ప్రార్థించాలి. అంతమంది కొన్నిసార్లు మనం పెట్టలేదామనుకోండి, అప్పుడు మనం ఎవరిని అడుగుతాం? ఎవరిస్తారు అంత పెద్ద కుటుంబానికి? యెహోవానే దయచేస్తాడని ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి అందరికీ మరి ఆయనే సమకూర్చేవాడు. కాబట్టి నీ పనుల భారం, ఏ పని మనం ప్రారంభించినా కూడా, ఏ పనిని మనము నిశ్చయించుకున్నా కూడా
ఫస్ట్ యెహోవా మీద భారం మోపుతాడు. ఆయన అంటున్నాడు కదా, నీవి తల వెంట్రుకలనైనా ఒకటి తెల్లగానైనా నల్లగానైనా మనం చేసుకునే శక్తి మనకు లేదు. కాబట్టి ఆయన ఇచ్చాడు, కాబట్టి ఆయనకే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించినట్లయితే అది సఫలీకృతం చేస్తానంటున్నాడు. అవునండి, చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదాలు. అదేవిధంగా యెహోషువ కూడా అంటున్నాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. అదేవిధంగా 2వ రాజులు 4వ అధ్యాయంలో కూడా ఒక మాట, ఆమె ఎలీషాకు దగ్గరికి వెళ్తుంది. 2 కుమారులు, తన భర్త చనిపోయినప్పుడు ఏం కావాలన్నప్పుడు ఆయన ప్రార్థించి ఒక నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఒక నూనె ఉంది నా దగ్గర, ఇంకా అంతకు మించి ఏం లేదన్నప్పుడు అది అందరికీ అమ్మి ఆయన ప్రార్థిస్తాడు కదా, యెహోవాకు మొరపెట్టుకొని ఆయన ప్రార్థించినప్పుడు అది అమ్మి ఆ 2 కుమారులను ఆమె మరి కాపాడుకుంటున్నట్టుగా మనం చూస్తాము. ఫస్ట్ మన కుటుంబ భారం అయినా కూడా యెహోవా మీద భారం పెట్టి మనం ముందుకెళ్ళినట్టయితే ఆ కుటుంబాన్ని ఆయనే నడిపించేవాడై ఉంటున్నాడు. కొద్ది నూనె ఉంటుంది, బుడ్డలో కొంచెం నూనె. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె ఊర్లో ఉన్నటువంటి కుండలన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ కుండల్లో నింపడానికి ఆ కొద్ది నూనె ఆ కుండలన్నీ కూడా నిండిపోతాయి, ఇంకా కుండలేం మిగలలేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని అమ్మేసేసి మరి మీ యొక్క కుటుంబ జీవనోపాధిని కొనసాగిస్తుంది. అదే అప్పులన్నీ తీర్చుకొని మిగతాది మీ కుటుంబం జీవనోపాధి కొనసాగించుకోమని చెప్పినట్టుగా అప్పుడు వాళ్ళని నడిపించిన దేవుడు ఇప్పుడు మనల్ని కూడా నడిపిస్తాడని నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. అంతే కదా. అవును, దేవాది దేవుడు మన పక్షాన ఉండే మనకు విరోధేవుడు అన్నట్లు, అలాగే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన భారం మీరు చెప్పినట్టుగా మన భారం అంతా కూడా యెహోవా మీద పెట్టి మనం ముందుకు కొనసాగాలి. చాలా చక్కగా వివరించినందుకు చాలా ధన్యవాదాలండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితేనమ్మా, యేసు మన ఉదాహరణగా ఏ విధంగా ఉన్నాడు మనకి మా పరీక్షలు కొన్ని విషయాలు తెలియజేస్తారా? తప్పకుండానండి. యేసు మన గొప్ప ఉదాహరణ. ఈ భూలోకంలో మనము ఎవరిని చూసినా ఏదో ఒక తప్పిదంలో వాళ్ళు తప్పిపోతున్నారు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా, ఎవరినైనా రోల్ మోడల్గా తీసుకుంటే ఏదో ఒక విషయంలో, ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక విషయంలో వాళ్ళు తప్పిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయన ఎన్ని శోధనలకు ఎదురైనా, ఆయన ఎంతమందిని ఆయనని దూషించినా ద్వేషించినా ఆయన మాత్రం ఎప్పుడూ తన తండ్రి చిత్తం నెరవేర్చుటకు ఆయన యొక్క మార్గము ఆయనదే. సో ఆయన ఈ జీవితంలో సాత్వికుడిగా జీవించాడు, దేనికి ఆశపడలేదు. ఆయన కేవలం ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మాత్రమే ఈ భూలోకంలోకి వచ్చాడు. ఆయన ఇల్లు కట్టుకోవాలి, బంగ్లా కట్టుకోవాలి, లేకపోతే ఇదేంటి బంగారం కావాలి, నాకు రాజ్యం కావాలి అన్నది కాదు ఆయనకి. ఫస్ట్ థింగ్ ఆయన వచ్చింది ఆయన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటకు. అయితే మనం మత్తయి 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే సాతాను ఆయనని ఎన్ని రకాలుగా శోధిస్తుంది. ఆ శోధనలన్నిటికి కూడా ఆయన భయంకరమైన శోధనలు అన్నిటికి కూడా ఆయన దాటుకొని వచ్చి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట మాట వచ్చు ప్రతి మాటల వలన జీవించును అని వచ్చు, ప్రతి మాట వలన జీవించును. అదేవిధంగా మత్తయి 5:5లో చూసుకుంటే సాత్వికుల ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. యేసు ప్రభు ఏంటి? సాత్వికుడు. ఆయన ఈ భూలోకాన్ని అంతటిని స్వతంత్రించుకునే రాజు, మనకు రాబోయే రారాజు అయి ఉన్నాడు. అవునండి, మీరు చెప్తా ఉండగా నాకొకటి గుర్తొచ్చిందండి. ఇప్పుడు ఒక విధవరాలు ఒక ఆమె ఉన్నది, ఆమె సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ ఆమె వేశ్య అని అందరూ అంటారు. 5 భర్తలు ఉన్నారు అని యేసుప్రభువారే చెప్తారు. ఆమె రహస్య జీవితాన్ని యేసుప్రభువారు బట్టబయలు చేసినప్పుడు ఆమె ఎవరికీ చెప్పలేదు, ఎవరికీ తెలియదు. కానీ ఒక ప్రభువుకు మాత్రమే తెలుసు. ఆయన నా జీవితం గురించి, నా జీవిత రహస్యం గురించి బట్టబయలు చేసిన ఆయనే మెస్సియా అని దేవుడే చెప్తాడు. మరి మెస్సియా నేనే అని ఆమెకు ప్రత్యక్షపరుచుకుంటాడు కదా. ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ కుండ అక్కడ పెట్టేసి ప్రభుకి ప్రాధాన్యతనిచ్చింది. తన జీవిత విధానాన్ని మరి ఈ లోకంలో ప్రభుకు ప్రాధాన్యతనిచ్చినటువంటి స్త్రీ మొట్టమొదటిగా వెళ్ళి సువార్తను అనేక మందికి చాటి చెప్పగలిగింది. మనం చూసుకున్నట్లయితే ఆమె కాదండి, ఎంతోమంది స్త్రీలు వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టి, లుదియా కూడా మరి ప్రభుని వెంబడించింది కదా, వాళ్ళ వ్యాపారాలను కూడా విడిచిపెట్టేసి మరి విలువైనటువంటి మరి ధనధాన్యాలు వచ్చేటువంటి అన్నిటిని కూడా విడిచిపెట్టి మొట్టమొదటిగా దేవునికి ఎక్కువ విలువ ఇచ్చారండి. దేవునికి ఎక్కువ విలువించి మరి యేసుక్రీస్తు వారండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం మీరు చెప్పినట్లుగానే ఆయన ఏంటంటే తెలుసుకొని చేటే ప్రప్రదమైందని ఆయన అన్నిటిని వదిలిపెట్టి, మీరు అన్నారు ఆయన ఈ లోకంలో నివాసాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సమయాన్ని వెచ్చించలేదు, కానీ మరి స్వార్థను అనేక మందికి తెలియచేయుటకు, పరమ తండ్రి ఏదైతే ఆయన చిత్తం ఏమైతే ఉందో దాన్ని తెలియజేయుటకు ఆయన చిత్తాన్ని నెరవేర్చటయే ప్రప్రదమైనటువంటిదని ముందుకు కొనసాగారు. నేను కూడా అండి, దేవుడు మరి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆ సమయంలో నేను వెళ్తున్నానండి,
ఒక కాడంబూర్ అని ఈ తమిళనాడు ఒక ప్రాంతంలో ఉందండి, మధురై అవతల. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే ఒక ఆంటీ, మలయాళం తెలుగు నేర్చుకున్నారు ఆంటీ. తను ఒక్కతే ఉందంటే నన్ను కూడా తోడుగా తీసుకెళ్ళిందండి. నేను కూడా ప్రార్థన చేసుకున్నాక దేవుడి చిత్తం తెలియజేసినాక మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడ రేడియోలో వాక్యం వింటున్నానండి. వాక్యం వింటుంటే యవనస్తులైనా సరే దేవుడు మిమ్మల్ని మీ జీవితాన్ని సమర్పించుకోమని అడిగినట్లయితే, ఆయన స్వార్థను గురించి ఇతరులకు చెప్పమని మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఆయనకి సమర్పించుకునండి, ఆయన సేవకు పిలిచినట్లయితే మీరు వెళ్ళండి అని వచ్చిందండి. మళ్ళీ రాగానే నేను మనసులో ఆ వాక్యం విని దేవుని అడుగుతున్నా, దేవా ఈ వాక్యం నా కొరకు అయినట్లయితే నేను ఒక సూచన అడుగుతున్నాను, ఎవరైనా వచ్చి స్వార్థ సేవ చేయమని అడిగినట్లయితే ప్రభువా నేను చేస్తాను అది అని మనసులో అనుకున్నాను, ఎవరితో కూడా అనలేదు. కానీ 3 రోజులైనాక నాకు లెటర్ వచ్చిందండి. మిస్టర్ సిసి నతానియల్ గారు ఆమె లెటర్ రాశారు. దేవుని చిత్తం ఏంటనేది అక్కడ నాకు తెలియజేయడం జరిగింది. స్వార్థ సేవ చేయము అని వచ్చింది. కాబట్టి దేవుడు ఇచ్చాడు, ఆయన ఆ యొక్క చిత్తం ఏంటో బయలుపరిచాడు. అప్పటి నుంచి దేవుని సేవ చేయటకు నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి చిన్న విరామం తీసుకుందాము. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. ఇందిరా గారు, మనం చూసుకున్నట్లయితే విమోచకుడు అనే పదానికి అర్థం ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? క్రయధనం చెల్లించేవాడు మేడం, ప్రాణం పెట్టేవాడు, తన మానవాళి కోసం చేసే పని. ఆయన ఏంటి, ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ మానవాళిని రక్షించటం, క్రయధనం చెల్లించేవాడు. అదేవిధంగా రక్షకుడని తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మరి విమోచకుడు అంటే తను తాను రిక్తునిగా చేసుకున్నాడు శిలువ మరణం ద్వారా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు తన మాటకి ఎప్పుడైనా కూడా మరి నెరవేర్చేవాడుగా ఉన్నాడు, కానీ దాచుకోలేదు ఏది, ఇది చెయ్యను, ఇది నా వల్ల కాదు అని ఏనాడు ఆయన జీవితంలో మనం చూడం. ఎందుకంటే ఆయన ప్రభు చిత్త ప్రకారమే చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టిండు. కాబట్టి రక్షకుడు అంటే కాపాడవాడు అని అనుకుంటున్నాం. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన ఎప్పుడూ కూడా ఈ సర్వమానవాళి కోసం నిద్రించేవాడు కాడు. మనం అనుకుంటాం ఏదైనా తప్పు చేసినప్పుడు ఇది ఎవరికి తెలియదులే అనుకుంటాం. ఆయన కునుకడు నిద్రపోడు అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు ఏ సమయంలోనైనా ఆయన చూడొచ్చు. మరి తగ్గించుకునే స్వభావం ఎట్లుంది, రిక్తునిగా చేసుకున్నాడు ఎట్లా అనంటే, మరి శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన తలపాగ తీసి ఎవరు కూడా మరి కాళ్ళు కడుగరు, కానీ ఆయన మాదిరి చూపించడం కోసం తన తలపాగ నడుము కట్టుకొని మరి వంగి కాళ్ళు కడిగి తాను తగ్గింపు స్వభావం చూపిస్తాడు. ఇంతకుముందు జెన్నిఫర్ చెప్పింది, ఆయన సాత్వికుడు అంటే ఏది కూడా ఆశించలేదు. మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేకపోయాను, అయినప్పటికీ కూడా ఈ సర్వమానవాళి సృష్టి అంతా పాపంతో నిండిపోయినప్పటికీ ఆయన కడిగిన ముత్యం వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన సెలవిచ్చిన ప్రకారం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయనకు చనిపోతానని తెలుసు. మరి శిష్యులకు చెప్తాడు కదా, నా గురించి ప్రార్థించమని గెచ్చమని తోటలో, కానీ వాళ్ళు నిద్రపోతారు. కానీ ఆయన ఎంత దుఃఖము వేదన, చనిపోతామని తెలిసిన తర్వాత ఎంత వేదన పడతారు. అయినప్పటికీ కూడా ఆయన మరి ప్రార్థనలోకి వెళ్తాడు. మెలకువగా ఉండి ప్రార్థించమంటాడు. శిష్యులను చూసి వాళ్ళని ఒక్క మాట కూడా అన్నాడు. కానీ మనమైతే మనుషులుగా కోప్పడతాం, కానీ ఆయన ఏ మట్టుకు ఆయనలో కోపం లేదు, ద్వేషం లేదు. ఆయన ప్రేమ చూపించేవాడుగానే మనకు కనిపిస్తున్నాడు. తాను మరి నేను రేపు ఇంకా నా యొక్క సిలువ నేను మోసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు కూడా ఆయన ఎంత నిమ్రతగా కనబడతాడు. కానీ మనం మనుషులం ఆ విధంగా ఉండలేకపోతున్నాము. కానీ ఆయన్ని చూసైనా మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చించబిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఏదో ఒక విషయంలో మనం కూడా మరి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకొని మన హృదయాల్లో రాసుకుంచుకోవాలని ఆయన మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాడు. చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ. ఇక్కడ జెన్నిఫర్ గారు, క్రీస్తు భూలోకాన్ని ఎలా సంపాదించుకున్నారు దాని విషయమై మా ప్రేక్షకులకి మరికొన్ని విషయాలు తెలియజేస్తారా? తప్పకుండానండి. క్రీస్తు ఎప్పుడు తగ్గించుకొని ప్రేమ స్వరూపి అయ్యి అన్యులను అందరినీ ఒకే రీతిగా చూశాడు.
అన్యులను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు, వెంబడించే వాళ్ళని ప్రేమించాడు, శిష్యులను ప్రేమించాడు. 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఎంత అంటే ఆమె యొక్క విశ్వాసం చాలా గొప్పది. జస్ట్ ఆయన క్లాత్ అవును. టిప్ అది ముడితే నేను స్వస్థపరచబడతాను అన్న నమ్మకము చాలా మందికి, మనం ఇప్పుడు చదువుతున్న వాళ్ళము, మనకి చాలా అది ఒక మంచి ఎగ్జాంపుల్. ఎంత విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం సరిపోతుందని చెప్పి మనకు ఉంది. అదేవిధంగా మనం 2 కొరింథీయులు 8:9 చూసి చదువుకుందాము. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా? ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని నా నిమిత్తము మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావో, హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. మనల్ని ఆయన రాజ్యంలో ధనవంతులుగా చేయుటకు ఆయన ఈ భూలోకంలో అంటే పాపులమైన మన చుట్టూ వచ్చి ఆయన దరిద్రమైన జీవితము ఆయనను అనుభవించాడు. మనము ఆయనను హెచ్చించి ఘనపరిచి ఆ పూర్ణాత్మతో మనము పూర్ణ విశ్వాసంతో ఆయన మీద భారము వేసి ఆయననే మన జీవితంలో ప్రాధాన్యతగా పెట్టుకొని ఆయనని మనము ఎవ్రీడే కొనియాడాలి. అవునండి, అవును, మీరు అన్నట్లుగానే ప్రతిరోజు దేవుని మనం కొనియాడాలి. ఇప్పుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారే గొప్ప మాదిరిగా ఉన్నారు. ఆయన చాలా చీకటిగా ఉన్నప్పుడే మార్కు సువార్త 1:35 ఏమని చెప్పబడిందండి? పెందలకన్నా లేచి ఆయన చాలా చీకటిగా ఉన్నప్పుడే దేవుని ప్రార్థించేవారు. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, అట్టి మాదిరిని మనం కూడా అనుసరించాలి. అందుకని కీర్తనలో కూడా 5వ అధ్యాయము 1-3 మనం చూసుకున్నట్లయితే ఉదయకాల ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. మన స్వరం దేవునికి వినిపించాలి, ఆయనతో సమయాన్ని గడపాలి, వ్యక్తిగతంగా గడపాలి, కుటుంబ పరంగా ప్రార్థన చేసుకోవాలి. మనం ఈ విషయాల్లో మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము ఆయన ప్రార్థన చేసుకునేవాడు. మరి దానియేలు 3 పూట్ల కూడా ప్రార్థన చేసేవాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ ఆయన ప్రార్థనకి ప్రాధాన్యతనిచ్చాడు. దేవుడికి ప్రాధాన్యత, దేవుడితో గడపటం. మనకి ఎవరిక్కడ ప్రాముఖ్యమైన ప్రాధాన్యతగా ఉన్నారు, ఒక ఉదాహరణగా ఉన్నారు, ఒక మాదిరికరంగా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. మరి దేవుడై ఉండి ఆయనకి ఎంత ప్రార్థన అవసరమైనట్లయితే మనకి ఎంత ప్రార్థన అవసరం కదండి. ఆయన కూడా మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి మన కోసం ఆయన ప్రతి దినం ప్రార్థన చేసేవారు, సోదరులో పడిపోకుండా. ఎందుకంటే మన సమయాన్ని దేవుని తప్పకుండా ఇవ్వాలండి. ఏమవుతుందో తెలుసా, సమయం సద్వినియోగం చేసి. అవును, అంటే గర్జించే సింహం వల్ల ఎవరిని మింగుందనా అని వస్తున్నారని 1 పేతురు 5:8 పేతురు గారు చెప్పినట్లుగానే మనం జాగ్రత్త పడాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం ఎల్లప్పుడూ దేవునితో సమయం గడపాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి అటు రీతిగా మనం కూడా మరి దేవుని విషయంలో ప్రాధాన్యతనిచ్చి మనం సమయాన్ని గడపాలి. దేవునితో ఎక్కువ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మొట్టమొదటి మనం ఉదయం లేచినప్పుడు సమయాన్ని దేవుడితో గడపటం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. అయితే మరి మన ప్రేక్షకులు కూడా మీరు చాలా చక్కగా మా ప్రేక్షకుల కొరకు దయచేసి వారు కూడా ప్రాధాన్యత ప్రభుకి ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. పరమందు ఆశ్రయమైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మరి ఒక వాక్యము ప్రేక్షకులందరూ వీక్షించినట్లు కృపను దయచేయండి. అదేవిధంగా మేము నేర్చుకుంటున్న జ్ఞానం అంతయు కూడా వారు కూడా నేర్చుకొని నీకు మహిమకరంగా వాళ్ళ జీవితాలను మలుచుకొని వారిని వారు తగ్గించుకొని మీ నామను హెచ్చించుబెట్లుగా జీవించుట కృపను అనుగ్రహించమని క్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువే ప్రాధాన్యత అనేటువంటి అంశమునకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి సద్వినియోగం చేసి దాన్ని జయకరంగా చేసినందుకు మీ ఇద్దరు కూడా చాలా ధన్యవాదాలు చేస్తున్నానండి. చూసారు కదండి, ఈ విషయంలో ఎన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నామో. ప్రభువే మన ప్రాధాన్యత. సమయాన్ని ప్రభు కొరకు హెచ్చిద్దాము, దేవుని యొక్క గొప్ప దీవెనలు మనం పొందుకుందామండి. అంతవరకు మరొక ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు సెలవు. దేవుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్.